ఫోకస్ కొల్లేరు పరిసర గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ప్రమాదకరంగా వరద నీరు ప్రవహిస్తున్నాయి. గుడివాక లంక రోడ్డు వరదల్లో మునిగిపోయింది. కొల్లేరుకు వరద మరింత పెరిగితే చేపల చెరువులపైన ప్రభావం చూపే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. వరద ప్రవాహం కొనసాగుతోంది. రహదారులపైన వాహనాలు వెళ్లాలంటే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. పెద్ద వాహనాలు మాత్రమే ఇక్కడ సంచరిస్తున్నటువంటి పరిస్థితి. లంక గ్రామాలు ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి పత్తికోళ్ళ లంక, అలాగే కొమ్మటి లంక కొన్ని గ్రామాలకి వరద నీరు ముంచెత్తింది. అన్న, ఎంతవరకు ఉంది వాటర్? వెళ్ళేటటువంటి చిన్న వెహికల్స్ కానీ ఏ వెహికల్స్ వెళ్ళేటటువంటి అవకాశం? బొలెరోలు తప్ప ఏ వెహికల్ వెళ్ళే అవకాశం లేదండి. బాగా ఫ్రంట్ ఎండ్ మొత్తం మునిగిపోతుంది కొన్ని చోట్ల. మొత్తం ఎన్ని విలేజెస్కి ఇక్కడ ఇబ్బంది ఉంది? మొత్తం కూడా ఇన్ని విలేజ్ అంటే ఇక్కడ నుంచి స్టార్టింగ్ అండి. మేము మా ఊరి నుంచి వస్తున్నాం. ఇక్కడ గుడివాక లంక, ఈ మొండుకు రోడ్డు మునిగిపోయింది. ఈ రెండు దారిలో బాగా మూసిపోయినాయి. ఈ బల్లి రావాలంటే అటు ఆడలంక నుంచి అలా తిరిగి ఏలూరు వెళ్తున్నారు. ఈ మధ్యలో అయితే కొంచెం ప్రాబ్లం. మీరు ఎప్పుడైనా చూసారా ఈ స్థాయిలో వరద? ఎప్పుడైనా ఇంకా పెరుగుద్దా తగ్గుద్దని ఏం చెప్తున్నారు? పెరుగుద్దని అనుకున్నాం అండి. ఇంకా మేము మాకు చెరువు ఒకటి ఉంది అక్కడ చూస్తున్నాం, కానీ అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. దానివల్ల మోటార్లు వేసి తొక్కుతున్నాం, కానీ చోట్ల మొన్న వరకు లేదు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అటు నుంచి ఇటు నీళ్ళు ఫ్లో అయినాయి. ఇప్పుడు ఆ ఫ్లో కూడా ఆగింది. చూడాలి ఏమైంది అనేది. గతంలో ఎప్పుడు చూసారు మీరు ఎంత వరద? ఎప్పుడైనా మీరు చూసారా? చూసాను. నా చిన్నప్పుడు 2004లో 2005లో చూసానండి. అది పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు, కొల్లేరు లంక గ్రామాలు చాలా గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఒకవేళ 2 వీలర్స్ పైన వస్తే కనుక ఇలా ఇబ్బందికర పరిస్థితుల్లో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ మనం కనిపిస్తూ ఉంది. చూడొచ్చు, కొంతమంది గ్రామస్తులు, స్థానిక గ్రామస్తులు వరద నీటిలోనే కష్టపడి వస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు చాలా ప్రమాదకర పరిస్థితుల్లో అయితే ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడి వరకు ఉంది నీరు? ఇంత ప్రమాదకరంగా ఉంది కదా, ఏ రకంగా ఉంది జర్నీ? మామూలుగా ఇంకా పెరుగుద్ది అంటున్నారు, తగ్గుద్ది అంటున్నారు? పెరుగుద్ది. కొల్లేరు కదండి, ఇంకా పెరుగుతుంది అంటున్నారు. రాత్రి కూడా పెరిగిందంట. బాగా బీభత్సంగా ఉంది. అంటే రాళ్ళు లేచిపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. అక్కడక్కడ కొంచెం బండి మొలగటం, ఫస్ట్లో వేసుకుని ఇక రేట్ చేసుకుని అలాగా వచ్చాము. చాలా ఇబ్బందిగా ఉందండి రోడ్డు. ఇంకా ఎన్ని గ్రామాలకి ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంది? ఇక్కడ ప్రస్తుతానికి గుడివాక లంక రోడ్డు ములిగింది. ఇక ప్రతికోళంక, చింతపాడు ఆ రోడ్లు కొంచెం ఇటు నుంచి వెళ్ళి ఫ్లడ్ వెళ్ళేదానికి ఇక అది తగ్గుతుంది, లాగుతుంది గోదావరి. ఆ సముద్రం లాగడం వలన కొంచెం వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంది, పర్వాలా. ఇది గ్రామస్తులు చెప్తున్నటువంటి మాట. మొత్తం కొంతమంది స్థానికంగా చేపల చెరువుల పైన ఉపయోగించేటటువంటి పడవల ద్వారా కూడా ఇక్కడ రాకపోకలు సాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కొల్లేరులో ఎటు చూసినప్పటికీ నీరే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. రహదారులు అన్ని సరస్సు కూడా ఏకమైపోయినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఇందులోనే వాహనదారులు, పెద్ద వాహనాలు అయితే కొంత సేఫ్ గానే బయటకు వస్తున్నాయి, కానీ 2 వీలర్స్ అవి మాత్రం కొంత ప్రమాదకర పరిస్థితుల్లో బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొల్లేరు ఇంకా కనుక పెరిగితే చుట్టుపక్కల ఉన్నటువంటి చేపల చెరువుల పైన కూడా ప్రభావం ఎక్కువగా పడుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. అయితే ఇంకా 2 రోజుల పాటు వరద కొనసాగేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ గ్రామస్తులందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కొల్లేరు లంక గ్రామాలకు వరద పెరుగుతూనే ఉంది. లంక గ్రామాల్లోని కొల్లేరు పరిసర ప్రాంతాల్లోని రహదారులు, సరస్సులు ఏకమయ్యాయి. రహదారులపై 2 నుంచి 3 అడుగుల మేర వరద నీరు చేరింది. వాహనదారులకు ఎక్కడ రహదారి ఉందో, ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. బుడమేరు వరద కొల్లేరులోని రహదారులను, సరస్సును ఏకం చేసింది. ప్రస్తుతం కొల్లేరు సరస్సులో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. గుడివాక లంక, పత్తికోళ్ల లంక వంటి గ్రామాలకు వెళ్లేటటువంటి రహదారి కూడా మొత్తం నీట మునిగినటువంటి పరిస్థితి. రహదారి పైన 2 నుంచి 3 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. ఎవరైనా గ్రామస్తులు లోపలికి వెళ్లాలన్నా, వాళ్ళు బయటికి రావాలన్నా ఇలా నడుచుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చుట్టూ కొల్లేరు, ఎక్కడ రహదారి ఉంది అనేది తెలియనటువంటి పరిస్థితి. మనం ఈ కరెంటు పోల్స్ను బట్టి రహదారి ఎటు ఉంది అనేది కనిపెట్టడం తప్ప మామూలుగా అయితే మొత్తం చుట్టూ కూడా ఎటు చూసినప్పటికీ కూడా సరస్సులానే ఉండిపోయినటువంటి పరిస్థితి. బుడమేరు, విజయవాడని ముంచినటువంటి బుడమేరు అక్కడి నుంచి ప్రవహిస్తూ గుడివాడ ఇలా కైకలూరు మీదుగా కొల్లేరులో చేరుతుంది. ఇక్కడ నుంచి ఉప్పుటేరు నుంచి సముద్రంలో కలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ వరద నీరంతా ఒకేసారి ఆ కొల్లేరుకు చేరడంతో దాదాపుగా 40 లంక గ్రామాలు నీట మునిగినటువంటి పరిస్థితి. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం
కొల్లేరు సరస్సు అంతా కూడా మనం చూడొచ్చు. దిగువనంతా కూడా వరద నీరు ప్రవహిస్తుంటే ఎగువన వచ్చేటటువంటి వాన నీరుతోటి సరస్సు అంతా కూడా నల్లని నీటితోటి స్వచ్ఛంగా కనిపిస్తూ ఉంది. గ్రామస్తులకి కొంత ఇబ్బంది. మనం ఇటువైపు చూసినట్లయితే ఏవైనా పెద్ద వాహనాలు చేపల లోడ్లతోటి వెళ్ళేటటువంటి బొలెరో లాంటి వాహనాలు మాత్రమే ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. 2 వీలర్స్ కానీ కార్లు కానీ ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. వెళ్ళినప్పటికీ కూడా ఎక్కడ గోతులు ఉంటాయి, ఎక్కడ ప్రమాదం సంభవిస్తుంది అనేది చెప్పడం కొద్దిగా కష్టం. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది గ్రామస్తులు ఒకవేళ అత్యవసరమైతే బయటికి రావాలి అనుకుంటే వాళ్ళు నడక మార్గాన బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ కొల్లేరు లంక గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఇంకా ఈ వరద నీరు తగ్గడానికి మరొక 3 నుంచి 4 రోజులు పట్టేటటువంటి అవకాశం ఉంది. ఎగువన విజయవాడలో బుడమేరుకు పడినటువంటి గండ్లను పూడ్చితే ఆ నీరంతా కూడా మళ్ళీ కొల్లేరులో చేరుతుంది. మళ్ళీ వర్షాలు కురిస్తే ఇంకా ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చేరినటువంటి నీళ్లు బయటకు వెళ్ళడానికి ఉన్నటువంటి ఉప్పుటేరు కెపాసిటీ కొంత తక్కువగా ఉండడం, అంతకు అవుట్ ఫ్లో కంటే కూడా ఇన్ఫ్లో ఇక్కడ కొల్లేరుకు వచ్చేటటువంటి ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడం తెలుస్తుంది. ఈ కొల్లేరు పైన రహదారి పైన మనం చూడొచ్చు పక్షుల వేట సాగుతుంది. ఈ తరహాలో అంటే కొల్లేరు మొత్తం కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంటే చేపలు రోడ్లపైకి కొట్టుకొచ్చినటువంటి చేపల్ని వేటాడే పనిలో పక్షులు అయితే ఉన్నాయి. మొత్తం కూడా కొల్లేరంతా కూడా పూర్తిగా నీటితో నిండిపోవడంతో వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి పక్షులు, విదేశీ పక్షులు, సైబీరియా నుంచి వచ్చినటువంటి పక్షులన్నీ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా నివాసాలకు దగ్గరగా కనిపిస్తున్నాయి. గతంలో వీటిని చూడాలి అంటే పక్షుల సంరక్షణ కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఇక్కడ స్థానిక కొల్లేటి కొంగలతో పాటు పక్షుల హడావుడి సందడి కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క లంక గ్రామ వాసులు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి భారీ వరద వస్తున్నటువంటి నేపథ్యంలో కొల్లేరు సరస్సులో అలాగే కొల్లేరు లంక గ్రామాల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. తమిళేరు, బుడమేరు, రామిలేరు నుంచి వస్తున్న వరద మొత్తం కొల్లేరులోకి చేరుతోంది. దీంతో కొల్లేరుకు వరద ఉధృతి పెరుగుతోంది. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో 145 గ్రామాలపై కొల్లేరు వరద ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం 1,00,000కు పైగా క్యూసెక్కుల సామర్థ్యం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. విజయవాడ నుంచి ఉధృతంగా ప్రవహిస్తూ వస్తున్నటువంటి బుడమేరు కొల్లేరు దగ్గర తన ఉధృతిని అయితే పెంచుకుంటూ పోతా ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే కైకలూరు మండలానికి సంబంధించి చివరన ఉన్నాం, ఇది ప్రస్తుతం ఉప్పులేరులో కలిసే ప్రాంతం దగ్గర అయితే మనం బుడమేరు కలిసే ప్రాంతం దగ్గర ఉన్నాం. చూడొచ్చు, సాధారణ రోజుల్లో పోలిస్తే దానికి మించిన వరద ఉధృతి అయితే మనకి స్పష్టంగా కనపడతా ఉంది. పూర్తి స్థాయిలో గత 2 రోజులుగా కూడా అటు విజయవాడ నుంచి వస్తున్నటువంటి బుడమేరు ఉధృతి సాధారణంగా దాని సామర్థ్యం 13,000 క్యూసెక్ల వరకు మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు అంతకు మించి అటు ఎగువ నుంచి వరదలు కానీ వర్షాలు కానీ వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బుడమేరు అయితే ప్రవహిస్తున్న నేపథ్యంలో కొల్లేరు లంక గ్రామాలకు కూడా కొంత ముప్పు వాటిల్లే ప్రమాదానికి అయితే వచ్చింది. ప్రస్తుతం 3.5 మీటర్ల ఎత్తులో కొల్లేరు వరద నీటి మట్టం కూడా చేరుకున్న నేపథ్యంలో తమ్మిలేరు, బుడమేరు, చంద్రయ్య పోలరాజ్, రామిలేరు, అదేవిధంగా నాహరాలి డ్రైన్ల నుంచి వస్తున్న వర్షపు నీరు అంతా కూడా కొల్లేరుకు వచ్చి చేరుతా ఉంది. దీంతో కొల్లేరులో ఉన్నటువంటి 67 డ్రైన్ల నుంచి నీరు వచ్చి చేరడంతో ప్రస్తుతం కొల్లేరు నీటితో అయితే పొంగి పొర్లుతున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడుతుంది. కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో 145 గ్రామాలు కొల్లేరులో అయితే ఉంటున్న పరిస్థితి. కొల్లేరు 1,10,000 క్యూసెక్కుల నీటి నిల్వ సామర్థ్యం అయితే కలిగి ఉంటుంది. ప్రస్తుతం కొల్లేరు నుంచి 48 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కృత్తివెన్ను, ఏదైతే పడన నియోజకవర్గంలో ఉన్నటువంటి కృత్తివెన్ను దగ్గర ఉన్న గొల్లాయిపాలెంలో సముద్రంలో అయితే ఈ బుడమేరు నీరంతా వెళ్ళి కలుస్తూ ఉంటుంది. చూడొచ్చు మనం, వరద ఉధృతి ఎక్కువగా రావడంతో పాటుగా కొంత గుర్రపు డెక్క కూడా అడ్డుపడుతున్న నేపథ్యంలో 2 ప్రొక్లైన్ల సాయంతో గుర్రపు డెక్కను కూడా ఉప్పులేరు ప్రవహిస్తున్నటువంటి ఏదైతే మనం ప్రస్తుతం ఉన్నామో ఉప్పులేరు వాగు దగ్గర, అది కైకలూరుకి అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకి సరిహద్దు ప్రాంతంలో ప్రస్తుతం ఉప్పులేరు ప్రవహిస్తున్న చోట గుర్రపు డెక్కని వరద నీరు పూర్తి స్థాయిలో ముందుకు పారించడానికి సంబంధించి అయితే అటు ప్రభుత్వం కూడా చర్యలు కూడా చేపడుతున్న విజువల్స్ కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. నిన్నటి నుంచి కూడా ఇదే విధంగా ఈ వరద ఉధృతిని ముందుకు సాగటానికి అడ్డుపడుతున్నటువంటి ఈ గుర్రపు డెక్కను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టింది. ఈ వరద అంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్న వరద, బుడమేరు వరద, ఇదంతా కూడా ప్రస్తుతం 48 కిలోమీటర్లు ముందుకి సాగి పెడ నియోజకవర్గంలో ఉన్నటువంటి చినగొల్లపాలెం దగ్గర సముద్ర తీరంలో అయితే సముద్రంలో అయితే కలుస్తుంది. రేపటి వరకు కూడా ఇదే వరద ఉధృతి అయితే
కొనసాగుతుంది అని అయితే ఇప్పటి వరకు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముందస్తు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి మనకి కొల్లేరు గ్రామాల్లో అయితే కనబడతా ఉంది. కొల్లేరుకు ఎగువ నుంచి మరో 3 రోజుల పాటు వరద కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే జరిగితే కొల్లేరుకు భారీగా ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ప్రస్తుతం ఉన్న కొల్లేరు నీటి మట్టం 3.3 మీటర్స్ నుంచి 3.5 మీటర్స్కి చేరితే ముంపు తప్పదని చెబుతున్నారు. 2 రోజులు ఇలానే వరద కొనసాగితే ముంపు తప్పదని చెబుతున్న నీటిపారుదల శాఖ అధికారితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఉధృతి ఎగువ నుంచి పెరుగుతున్న నేపథ్యంలో అటు కొల్లేరు లంక గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే పర్యవేక్షణ పెట్టింది. ముంపు గ్రామాలు ఏదైతే ఉన్నాయో లంక గ్రామాలు అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇంకా వరద నీరు ఇవాళ కూడా వచ్చే అవకాశాలు ఉండటంతో పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఆ వరద ఉధృతి ఎలా ఉంది, ఏ ప్రాంతాల మీద దాని ప్రభావం ఉందనే అంశాల మీద కూడా దృష్టి పెట్టిన నేపథ్యంలో ఇరిగేషన్కి సంబంధించిన ఏఈ మొత్తం ఈ కొల్లేరుకి సంబంధించి పర్యవేక్షిస్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎలా ఉంది మేడం, ఏ ప్రాంతాల మీద దీని ప్రభావం ఉంది ఇప్పుడు బుడమేరు ప్రభావం? ప్రస్తుతం వచ్చేసరికి మాకు పెద్దట్లగాడి దగ్గర వాటర్ లెవెల్ వచ్చేసరికి 3.3 మీటర్స్ ఉందండి. అది కానీ 3.5 మీటర్స్ చేరుకుంటే పరిసర ప్రాంతాలన్నీ ముప్పుకు గురయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మండవల్లి మండలంలో వచ్చేసరికి కొట్టాడ, కొవ్వాడలంక, మనుగునూరు, పెనుమాకలంక ఈ విలేజెస్ మునకకు గురి అయినాయండి. ప్రస్తుతం రోడ్ల మీదకి వచ్చేసి ఉన్నాయి. అలాగే కైకలూరు మండలం వచ్చేసరికి చటాకాయ్, కొట్టాడ ఈ గ్రామాలు కూడా మునకకు గురైనాయండి. ఇదే గాని ఒక 2 రోజులు కంటిన్యూ అయితే ఈ ముప్పు గురయ్యే ప్రమాదం ఉందండి. అంటే ఎప్పటి వరకు ఈ వరద బుడమేరు నుంచి వస్తుంది అనే దానికి ఎంత వస్తుంది అనేది ఏమన్నా లెక్కలు ఉన్నాయి? ఎంత వస్తుందనే కాదండి, అదేంటంటే అక్కడ మనకి గేట్లు ఏమి ఉండవు. కాకపోతే ఆ ఫ్లడ్ పై నుంచి వచ్చే ఫ్లడ్ అంతా ఇక్కడికే చేరుతుంది. ఇంకా ఈ ఫ్లడ్ ఒక 3 డేస్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే ఎన్ని క్యూసెక్కులు బుడమేరు నుండి వస్తుంది అనేది ఏమన్నా ఉందా ప్రస్తుతం సముద్రంలో కలవడానికి? ఇది ఫ్లడ్ లెవెల్ లో ఉందండి, అంతకు మించి ఉంది. జనరల్ గా అయితే 13,000 క్యూసెక్స్ వస్తుందని అంచనా అండి. ఇది అంతకు మించి ఎక్కువగానే ఉందండి. అయితే ఏ గ్రామాలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంది మేడం? అంటే ప్రస్తుతం ఏ గ్రామాల నుంచి బయటకు తీసుకొచ్చాం అక్కడ ముంపు వాసుల్ని, ఏ గ్రామాలకు ఇంకా నెక్స్ట్ కూడా ఫర్దర్ గా వెళ్లే అవకాశాలు ఉన్నాయి అంటే పెరుగుతున్న నేపథ్యంలో? ప్రస్తుతం కొవ్వాడలంక, పెనుమాకలంక గ్రామాలకు సంబంధించి ముందుగా ఇంటిమేషన్ ఇచ్చి బయటకు రమ్మని చెప్పామండి. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు మనుగునూరు గాని, దెయ్యంపాడు ఇవి కూడా మునకకు గురవుతున్నాయి. వాళ్ళకి కూడా ఆల్రెడీ ఇంటిమేషన్స్ ఇచ్చారు రెవెన్యూ వాళ్ళు, చేస్తున్నారు. చేపల చెరువులకు కూడా ఎఫెక్ట్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి వరద ముంపు వల్ల అంటున్నారు. అంటే అది ఎన్ని వేల ఎకరాలకి దానికి సంబంధించి ఎఫెక్ట్ అయ్యే ఏరియాలు ఉన్నాయి అంటే ప్రాంతం? అది ఒకసారి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. ఇది మొత్తంగా అయితే పూర్తి స్థాయిలో వరద బుడమేరు నుంచి ఎగువ నుండి వస్తున్న నేపథ్యంలో మరో 2 రోజుల పాటు ఇదే విధంగా దాని తీవ్రత ఉండే అవకాశాలు ఉంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి 3.3 మీటర్ల వరకు ఉన్నది 3.5కు చేరితే గనక మొత్తం పూర్తి స్థాయిలో కొల్లేరు లంక గ్రామాలన్నీ మునిగి ముంపుకు గురవుతాయి. కాబట్టి ఇప్పటికే 13,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుందనేది సమాచారం ఉంది. అయితే దానికి సామర్థ్యానికి మించి వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కొల్లేరు పరిసర ప్రాంతాలు అదేవిధంగా లంక గ్రామాల్లో ఉన్న వాళ్ళని ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో వాళ్ళని ఇప్పటికే తీసుకొస్తున్నాము. మిగతా వాళ్ళకి సంబంధించి కూడా పర్యవేక్షణ చేస్తూ ఆ వరద నీటి మట్టం పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపడుతున్నట్టుగా అయితే ప్రభుత్వం నుంచి అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్, శ్రీకాంత్, ఎన్టీవీ, కొల్లేరు నుంచి. కొల్లేరు నీట మునిగేంత వరద బుడమేరు నుంచి వస్తుండటంతో చెరువుల్లో ఉన్న చేపలు పోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 100 ఎకరాల్లో ఉన్నటువంటి చెరువులకు చుట్టూ వలలను, తడికలను కట్టి చేపలు పోకుండా కాపాడుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు మత్స్యకారులు. ఇవాళ రేపు బుడమేరు నుంచి కాపాడుకుంటే చాలని భావిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఉధృతి ఎగువ నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి కొల్లేరుని ప్రస్తుతం అతలాకుతలం చేస్తున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం కైకలూరు దగ్గర ఉన్నాము. ఆ కొల్లేరుకు సంబంధించిన మొత్తం ఆ వరద ఉధృతిని కూడా ఒకసారి మనం స్పష్టంగా కూడా చూడొచ్చు. ఎప్పుడు కూడా 3 మీటర్ల లోపు మాత్రమే వరద ఉధృతి అనేది ఉంటుంది. కానీ ప్రస్తుతం దాని పరిస్థితి 3.5 మీటర్లకు కూడా చేరుకున్న నేపథ్యంలో మొత్తం లంక గ్రామాలు, ఆ కొల్లేరు చుట్టూ ఉన్నటువంటి 94 లంక గ్రామాలు కూడా ముంపుకు గురయ్యే పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లోకి ఆ బుడమేరు నీరు కూడా వచ్చి చేరిన నేపథ్యంలో అటు వెళ్ళి ఆ గ్రామాలకు వెళ్ళి రాకపోకలు కూడా స్తంభించాయి. కేవలం పడవల ద్వారానే వాళ్ళ రాకపోకలు కూడా కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆ గ్రామాల్లోని ఇళ్లలోకి నివాసాల్లోకి వచ్చిన నీరు వాళ్ళని ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చేందుకు ఒకవైపున
రెస్క్యూ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. మరోవైపున మనం చూస్తున్నట్టుగా ఏదైతే కొల్లేరు సరస్సుకి ఆనుకొని ఉన్న చేపల చెరువులకు సంబంధించిన ఆ చేపల చెరువుల్లో కూడా ఆ కొల్లేరు నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం చేపలని కాపాడుకునేందుకైతే అక్కడ పెద్ద ఎత్తున వలలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా విజువల్స్ లో కూడా కనపడతా ఉంది. ఎందుకంటే వరద నీరు కొల్లేరుకు చేరిన నేపథ్యంలో దానికి ఆనుకొని ఉన్నటువంటి వేల ఎకరాల్లో ఉన్నటువంటి ఈ చేపల చెరువుల్లోకి ఆ నీరు కనుక వస్తే ఈ ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా కొంత డబ్బు ఖర్చు పెట్టి పెంచుతున్నటువంటి చేపలన్నీ కూడా ఆ కొల్లేరు సరస్సులో కలిసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అప్పుడు పూర్తి స్థాయిలో నష్టం లక్షల్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గత 2 రోజులుగా ఎగువ నుండి వస్తున్నటువంటి ఈ వరద నీరు ప్రమాదకరంగా ఈ ముంపు గ్రామాలు ఏదైతే ఉన్నాయో లంక గ్రామాలని కొంత టెన్షన్ పెడుతున్న నేపథ్యంలో అటు చేపల వ్యాపారులు కూడా అటు తడికలు కానీ ఇటు చేపల వలలను కానీ పూర్తి స్థాయిలో ఈ లంక గ్రామాలకు సంబంధించి ఏదైతే కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ చెరువులు ఆ కొల్లేరుని ఆనుకొని ఉన్న అన్ని చెరువుల్లో కూడా ఈ ఏర్పాట్లు అయితే నిన్నటి నుండి కూడా చేస్తా ఉన్నారు. అది మనకి విజువల్స్ కూడా స్పష్టంగా కనపడుతుంది. ఇంకా ప్రస్తుతం కొనసాగుతున్న వరద నీటి మట్టం మరింత పెరిగితే కనుక ఆ కొల్లేరులో ప్రవహించే బుడమేరు నీరు కూడా ఈ చేపల చెరువుల్లో కూడా రెండు కలిసిపోయే పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో పూర్తిగా నష్టపోతాం కాబట్టి ముందస్తుగా అదంతా నష్టపోకుండా ఉండటానికి వీలైనంత వరకు కూడా ముందస్తు చర్యలు చేపల చెరువుల వ్యాపారులు కూడా చేస్తా ఉన్నారు. అందుకు సంబంధించిన ఆ వలలు ఏర్పాటు చేసుకోవటం కానీ కొంతమందిని సిబ్బందిని కూడా అక్కడ ఆ చెరువుల దగ్గర కూడా ఏర్పాటు చేసుకుని అవసరమైతే అత్యవసరంగా అక్కడ ఏమన్నా ఏర్పాట్లు చేయాల్సి ఉంటే కూడా అందుకు సంబంధించి పడవలను కూడా ఈ చెరువుల దగ్గర కూడా ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. కొన్ని వేల ఎకరాలు ఈ కొల్లేరు సరస్సు చుట్టూ ఆనుకొని ఉన్న ఈ చేపల చెరువుకి ప్రస్తుతం ముప్పు కూడా ఈ వరద ముప్పు కూడా వాటిల్లో ప్రమాదం కూడా ఉన్న నేపథ్యంలో వాటి నుంచి బయటపడతాను. ఎందుకంటే రేపటి వరకు వరద కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపు ఏదైనా విపత్తు వస్తే గనక ఆ ముప్పు నుంచి బయటపడతాకి అన్ని ఏర్పాట్లని కూడా అటు చేపల చెరువులు యజమానులు చేస్తున్న పరిస్థితి కొల్లేరు పరిసర ప్రాంతాల్లో మనకు కనబడతా ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్ ఎన్టీవీ కొల్లేరు నుంచి. బుడమేరు వరద ఉధృతితో కొల్లేరు లంక గ్రామాల వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రతి ఏడాది వరద పెరిగినప్పుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోటు ద్వారా మాత్రమే వరద సమయంలో రాకపోకలు సాగించాల్సిన దుస్థితిలో ఉన్నామంటున్న కొల్లేరు లంక గ్రామస్తులతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. బుడమేరుకి పెద్ద ఎత్తున వరద ఉధృతి ఉన్న నేపథ్యంలో ఆ ప్రభావం అంతా కూడా కొల్లేరు వరద మట్టం పెరగటానికి నీటి మట్టం పెరగటం మీద అయితే స్పష్టంగా ప్రభావం కనపడుతుంది. ప్రస్తుతం మనం ఆటవాక పక్షుల కేంద్రం దగ్గర కూడా ఉన్నాం. చూడొచ్చు విజువల్స్ లో మన కనుచూపు మేరలో కనపడుతున్నదంతా కూడా కొల్లేరు ప్రాంతం. ఇదంతా కూడా సాధారణ రోజుల్లో 2.40 మీటర్ల నీటి మట్టం మాత్రమే ఉంటుంది. కానీ ప్రస్తుతం వర్షాలు అదేవిధంగా ఎగువ బుడమేరు నుంచి వస్తున్న వరద నీటి కారణంగా అయితే నీటి మట్టం కూడా ప్రస్తుతం 3.29 మీటర్లకు కూడా చేరుకుంది. నిన్న 3.24 మీటర్లు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో 2 అడుగుల మేర కూడా నీటి మట్టం పెరిగిన నేపథ్యంలో లంక గ్రామాలు కొల్లేరు పరిసర ప్రాంతాల్లో 44 లంక గ్రామాలు ఉంటాయి. వాటికి సంబంధించిన 5 గ్రామాలకు సంబంధించి కూడా ప్రస్తుతం రాకపోకలు నిలిచిపోయి రోడ్లన్నీ కూడా కొల్లేరు నీట మునిగిన నేపథ్యంలో కేవలం స్క్రీన్ మీద కూడా మనం చూడొచ్చు బోట్ల ద్వారా మాత్రమే లంక గ్రామస్తులందరూ కూడా రాకపోకలు కొనసాగిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికి సంబంధించి కూడా నీటి మట్టం 3.50 మీటర్లకు దాటితే కనుక ఉన్న అన్ని గ్రామాల్లో కూడా నీళ్లు వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళన అయితే ప్రస్తుతం కొల్లేరు ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే గ్రామస్తులు ఉన్నారంటే వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇక్కడ ఒక బోటును ఏర్పాటు చేసి వాళ్ళ నిత్యం రాకపోకలకి నీటి మట్టం తగ్గే అవకాశం ఉన్న వరకు కూడా ఈ బోటు ద్వారా రాకపోకలు కొనసాగించడానికి అయితే కొన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఎగువ నుంచి బుడమేరు నీరు కూడా పెరుగుతుందని ఒక సమాచారం కూడా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ లంక గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏలూరు నుంచి కైకలూరు వెళ్లే రహదారి మీదుగా కూడా నీళ్లు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆ రాకపోకలు కూడా నిలిచిపోయాయి. పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వీళ్ళందరినీ వెళ్లాలని కూడా ఇప్పటికే చెప్తున్నారు. ఈ వరద ఉధృతి పెరగడం వల్ల కొల్లేరు నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి లంక గ్రామాల్లో ఉన్న చేపల చెరువుల వ్యాపారులు కూడా పూర్తి స్థాయిలో ఆందోళన ఉన్నారు. ఈ చెరువులకు కూడా ఇబ్బంది కాబట్టి వాటికి ఏం చేయాలని చెరువుల చుట్టూ కూడా వలలను కూడా
కట్టేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరోవైపు పినమాక లంక, నందిగామ లంక వంటి గ్రామాలకు కూడా ప్రస్తుతం రాకపోకలు స్తంభించిన నేపథ్యంలో ఎక్కడ వరద ఉధృతి, కొల్లేరుకు సంబంధించి వరద ఉధృతి ఎక్కడైతే ఉందో ఆ గ్రామాల్లో రాకపోకలను పూర్తి స్థాయిలో నిలిపివేసి వాళ్ళకి అత్యవసర సేవలను అందించడానికి బోట్లను అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇవాళ సాయంత్రానికి వరద ఉధృతి తగ్గితే గనక వీళ్ళందరూ సాధారణ స్థాయి ఈ స్థితికి అయితే వెళ్ళొచ్చు జీవనానికి. లేకపోతే వరద ఉధృతి పెరిగితే వీళ్ళందరినీ బోట్ల ద్వారా అయితే బయటకు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే కొల్లేరు దగ్గర ఉంది. కొల్లేరు వరద ఉధృతి పెరిగినప్పటికీ ముంపుకు గురైన లంక గ్రామాల్లో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించేందుకు యువత సిద్ధమవుతున్నారు. పడవల్లో వినాయక విగ్రహాలను తీసుకెళ్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. బుడమేరు వరద ఉధృతికి కొల్లేరుకు వెళ్లే ప్రధాన మార్గాలన్నీ కూడా ఆ జలమయమైన పరిస్థితి కూడా ఉంది. రాకపోకలు కూడా అనేక గ్రామాలకి స్పందించాయి. మనం ప్రస్తుతం పెదేడ్లగాడికి సంబంధించిన ప్రధాన రహదారి మీద ఉన్న ఏలూరు వైపు నుండి వచ్చే వాహనాలన్నింటినీ కూడా అటువైపున చిన్నట్లగాడి దగ్గర అయితే నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఈ రహదారి మొత్తం కూడా బుడమేరు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. నిన్నటితో పోలిస్తే ఇవాళ ఇంకొక అడుగు పెరిగి అయితే ప్రస్తుతం వరద ప్రవాహం ఈ ప్రధాన రహదారి మీద అయితే పారుతున్న పరిస్థితి. దీంతో ఏలూరు వైపు నుండి భీమవరం, నరసాపురం, కైకలూరు వెళ్లే వాహనాలన్నీ కూడా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. మరోవైపు పెదట్లగాడి దగ్గర నుంచి పెదట్లగాడి వైపు నుంచి కూడా ఈ పక్కనే ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే ఉన్నాయో నందిగామ లంక, పెనుమాక లంక, ఈ లంక గ్రామాలన్నిటికీ సంబంధించిన ప్రధాన రోడ్లు కూడా అవి కూడా స్తంభించిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో వినాయక చవితికి సంబంధించి విగ్రహాలన్నింటినీ కూడా ఆయా లంక గ్రామాలకి పడవల ద్వారా అయితే తీసుకెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. కొంతమంది పడవల ద్వారా విగ్రహాలను కూడా తీసుకెళ్తున్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఎక్కడ, ఏ గ్రామం మీది, ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు, ఏంటి? పినమాక లంక అండి. కైకలూరు నుంచి విగ్రహం తీసుకెళ్తున్నామండి. మా రోడ్డు మునిగిపోయి ఈ పడవల మీద ప్రయాణం చేస్తున్నామండి. అంటే ప్రధానమైన రోడ్లన్నీ కూడా లేవా మీకు వెళ్ళటానికి వాహనాల ద్వారా? ప్రధాన రోడ్లన్నీ లేవండి. మొత్తం చుట్టూ అన్ని మునిగిపోయి ఈ పడవల మీద ఈ విగ్రహాన్ని తీసుకెళ్తున్నాం. ఏ ఏ గ్రామాలు ఈ విధంగా విగ్రహాలు పడవల ద్వారా తీసుకెళ్లే పరిస్థితి? పినమాక లంక, నందిగామ లంక, ఇంగిలిపాక లంక, శ్రీవారు, శ్రీరామనగరం ఈ 4 గ్రామాలు మాకు రహదారి లేదా జలమైపోయి పడవల మీద తీసుకెళ్తున్నాం. ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో బుడమేరు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ఈ పడవల ద్వారానే ఆ ప్రాంతాలకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఆయా గ్రామాల్లో, కొల్లేరు పరిసర ప్రాంతాల్లో అయితే నెలకొంది. ఒకవైపున వినాయక చవితి ఉత్సవాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇవాళ పండగ రోజు కాబట్టి విగ్రహాలను తీసుకెళ్లటానికి రోడ్డు మార్గం అనేది లేకుండా పోయింది. మొత్తం బుడమేరు పొంగి పొర్లిన పరిస్థితి కూడా ఉంది. దీంతో విగ్రహాలను ఒకవైపున ఉత్సవాలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంది. దీంతో వీళ్ళందరూ కూడా పడవల ద్వారా విగ్రహాలని ఆయా లంక గ్రామాలకి తీసుకెళ్తున్న పరిస్థితి మనకు విజువల్స్ కూడా స్పష్టంగా చూడొచ్చు. ఏదైతే పెనుమాక లంక, నందిగామ లంక, ఎంగిలిపాడు ఇవన్నీ కూడా 4-5 గ్రామాలు కూడా నేరుగా వెళ్ళటానికి మార్గాలు లేని పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో విగ్రహాలని పడవల ద్వారా ఆయా గ్రామాలకైతే తరలిస్తున్నారు. మరోవైపు జనజీవనం కూడా రోడ్ల ద్వారా వెళ్లే పరిస్థితులు లేని నేపథ్యంలో పడవలే ఆధారంగా అయితే వాళ్ళ రాకపోకలు కొనసాగుతున్న పరిస్థితి. పూర్తిగా జనజీవనం కూడా, రాకపోకలన్నీ కూడా ఈ బుడమేరు వరద ఉధృతికి అయితే స్తంభించిన పరిస్థితులు అయితే మనకి స్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా ఈ పరిస్థితి ఏదైతే బుడమేరు పొంగటం, రాకపోకలు స్తంభించడం, లంక గ్రామాలకి వెళ్లే ఆ ప్రధాన మార్గాలు కూడా మూతవేసిన పరిస్థితి అయితే రేపటి వరకు కొనసాగుతుంది అనేది మనకి అర్థమవుతోంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, కొల్లేరు నుంచి.